ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు దోస్త్ మేరా దోస్త్ అంటున్నాయి. కలిసి ఉంటే కలద సుఖమని మెసేజ్ ఇస్తున్నాయి. సమస్యల పరిష్కారానికి సఖ్యతే మార్గమని చాటి చెప్తున్నాయి. అవును, హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అలాంటి ఇండికేషన్స్ ఇచ్చారు. ఎందుకీ తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇండికేషన్స్ ఏంటి? ఈ దోస్తీ టాపిక్ ఇప్పుడెందుకు తెర మీదకి వస్తుంది? ఏపీ తెలంగాణ రెండు వేర్వేరు రాష్ట్రాలు మాత్రమే వేరు. ప్రజలంతా ఒక్కటే, అందరం తెలుగు వాళ్ళమే. కానీ రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో అప్పుడప్పుడు గిల్లి గజ్జాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉండడం, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో ఏపీ తెలంగాణ దోస్తీ దిశగా పయనిస్తున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనం. మొన్న మధ్య నీటి పంపకాలు, విభజన సమయంలోని ఉద్యోగుల బదిలీలు, రీసెంట్ గా తిరుమల దర్శనాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సానుకూల పవనాల్ని గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల దోస్తీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏపీ తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదని, రెండు రాష్ట్రాలు కలిసి ప్రపంచంతో పోటీ పడాలని ఆకాంక్షించారు. ఏవైనా సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు. చర్చలతో ఎలాంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయని చెప్పొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. చాలా మంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ పోటీ అని. నేను ఒక మాట చెప్పదలుచుకున్న, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినాము. ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. దేశాల మధ్యలో యుద్ధాలు జరిగినప్పుడు కూడా చర్చలతో పరిష్కారం అవుతున్నప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలు దారి చూపవా? ముందు ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న గోదావరి బనకచెర్ల అనుసంధానంపై నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే వరద జలాల ఆధారంగా ఏపీ నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. దాంతో తెలంగాణ అభ్యంతరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే సామరస్యంగా చర్చలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. తెలంగాణతో బంధం బలోపేతం చేసుకోవడానికి సీఎం చంద్రబాబు కూడా పాజిటివ్ థింకింగ్ లోనే వెళ్తున్నారు. తెలంగాణతో దోస్తీ కోసం వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవల ఇష్యూలో అది రుజువైంది. తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫార్సు లేఖల్ని గౌరవించాలని సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా రియాక్ట్ అయ్యారు. అలాగే నీళ్లు, ప్రాజెక్టుల విషయంలో కూడా అదే వేలో వెళ్లేందుకు సీఎం రేవంత్ పక్కా ప్రణాళికల్ని రచిస్తున్నారు. మొత్తంగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు సఖ్యతగా ఉంటూ సమస్యలు పరిష్కారం చేసుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. కలిసి కూర్చొని చర్చలతో ఏపీ తెలంగాణ మధ్య సమస్యల్ని పరిష్కారం చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది.